వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎడిసన్ వెళ్తున్నాను. ఎడిసన్ అంటే న్యూజెర్సీలో ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫోటోగ్రఫీ వర్క్షాప్ అటెండ్ అవడానికి. వర్క్షాప్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మనందరికీ తెలిసిన ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఫోట్రియా వెంకీ అన్న. ఆయన యుఎస్ వచ్చారు, ఒక 4 సిటీస్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎడిసన్లో చేస్తున్నారు. సో న్యూయార్క్, న్యూజెర్సీ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ సైన్ అప్ అవ్వచ్చు. మీరు ఆయన ఇన్స్టాలో చూస్తే యాడ్ ఇప్పుడు పెట్టారు. సో నేను ఈ ఎడిసన్ దానికి వెళ్తున్నాను, కొంచెం దగ్గరలో ఉంటాను. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఇప్పుడు అందరం ఫోటోగ్రాఫర్లే. ఫోన్ ఉంటే ఫోటోగ్రాఫర్, ఆర్ కెమెరా ఉంటే ఫోటోగ్రాఫర్. సో మనం అలా అనేసుకుంటాం. కాకపోతే వీళ్ళు రెప్యూటెడ్ ప్రొఫెషనల్స్. యాక్చువల్లీ అన్న సోనీ అంబాసిడర్ కూడా. సో వీళ్ళ టేక్ వేరే ఉంటుంది. ఆయన చాలా వెడ్డింగ్స్ చేశాడు యాక్చువల్లీ, కౌంట్లెస్, నాకు తెలియదు. బట్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, మల్టిపుల్ ఇయర్స్ బ్యాక్ నుంచి. సో అన్న యూఎస్ వస్తున్నాడంటే విచ్ ఇస్ గుడ్. మనం ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాడు. సో నాకు మెయిన్ ఏంటంటే ఆయన టేక్ కావాలి, అసలు ఎలా ఇదంతా అచీవ్ చేశాడు. ఆబ్వియస్లీ ఇంకా ఫోటోగ్రఫీలో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అండ్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ సమ్ ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా చెప్తా అన్నారు. సో సైన్ అప్ అయ్యా, వెళ్తున్నా అనమాట ఇప్పుడు. సో అన్న ఎంత ప్యాషనేట్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఆ ఫోట్రియా పేరు ఎలా వచ్చిందో. అంటే ఆయన ఫాలో అయితే తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడో చెప్పారు లాంగ్ బ్యాక్. సో ఫోట్రియా ఈ పేరు ఎలా వచ్చిందన్నా అని చెప్పి ఎవరో క్వశ్చన్ చేస్తే తనకి ఇష్టమైనవి 2, ఫోటోగ్రఫీ అండ్ వాళ్ళ వైఫ్ ప్రియా. సో రెండింటిని కలిపి ప్రియా కలిపి ఫోట్రియా చేశారు. సో అది ఆయన ప్యాషన్. సో అట్లాంటి ప్యాషన్ మనం రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ, మన బ్రో ఉన్నాడుగా, వంగ బ్రో, వాళ్ళ కొడుక్కి అర్జున్ రెడ్డి అని పెట్టాడు కదా. సో అంత ప్యాషనేట్, వీళ్ళు బాగా ప్యాషనేట్ అనమాట వీటిల్లో. సో వీళ్ళ టేక్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. చూద్దాం. ఇక్కడ బేసిక్గా మనకి ఇలాగా ఎండ కనిపిస్తుంది కానీ బయట చాలా చల్లగా ఉంది. 50 చూపిస్తుంది. 50 అంటే కన్వర్ట్ చేసుకోవద్దు, చినిగిపోతుందని. సో చూద్దాం ఇప్పుడు వర్క్షాప్ ఎలా ఉంటుందో. అవుట్డోర్ ఉంటుందా ఆర్ ఏమన్నా క్లాస్లా చెప్తారా, ఏం ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక చూడటమే. అండ్ అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ చెప్తా. ఇందాక చెప్పినట్టు నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నా కదా, ఎంత ఉంటే అంత ఉంటుందని. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. నువ్వు ఇది నేర్చుకున్నావు అంటే వస్తుంది, ఫోటో వస్తుంది. బట్ నువ్వు ఎంత నేర్చుకున్నా నీకు ఏదో కొత్త పాయింట్ దొరుకుతూనే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుందంటే ఫోటో అంటే ఒక షార్ప్ ఉండాలి, వైబ్రెంట్ కలర్స్ ఉండాలి అన్న ఒక థాట్లో ఉన్నారు కదా. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూస్తే అదేదో బ్లర్ ఉంటుంది. సో ఇదే బ్లర్ ఫోటో నువ్వు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తే వీడికి తీయటం రాదురా అంటారు. ఇప్పుడు వాళ్ళు అడిగి మరీ అలా నాకు ఈ ఎఫెక్ట్ కావాలి, నాకు ఆ స్లో షట్టర్తో ఆ లైట్స్ అలా ట్రైల్ అవ్వటం అవన్నీ నాకు కావాలి అన్నీ. అందరికీ అసలు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది బయట సోషల్ మీడియాలో. సో ఇలా అడుగుతున్నారు, అలా అడుగుతున్నారు. ఇది అసలు ఈ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కూడా. తెలియదు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకోటి ఏదో వస్తుంది. ఇప్పుడు ఏఐ అది అంటున్నారు. బట్ ఫోటోగ్రఫీ ఇస్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఆయన టేక్ చూద్దాం. ఆయన ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పటి నుంచో సస్టైన్ అయ్యి ఇంకా అదే పొజిషన్లో ఉండి తను ఇంప్రూవ్ చేసుకోవటం గ్రేట్ థింగ్. యాక్చువల్లీ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుదాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా 5 minutes దూరంలో ఉన్నా. కాకపోతే మనం ఒక ఆల్మోస్ట్ వచ్చాం. 5 minutes దూరంలో ఉన్నా. కాకపోతే మనం ఒక బ్రేక్ తీసుకుందాం. తెలియదు కదా ఎంతసేపు బయట ఉండాలి ఏంటో. సో ఇట్స్ ఏ సాంగ్ బ్రేక్ అండ్ ఏమన్నా స్నాక్ గ్రాబ్ చేద్దాం. తెలుసుగా హెల్త్ కాన్షియస్. ఎవరు లేరు.
కరెక్ట్ స్పాట్కి వచ్చాము, ఇటు పోయాము. ఒక టెస్లా కార్ ఉంది, 100% మనోడే ఉంటాడు. ఓకే, పార్కింగ్ లాట్లో ఎవరు లేరబ్బా, మిస్ అయ్యాం. ఓకే, వాళ్ళకి రీచ్ అవుట్ అవుదాం. సో ఇదే Finally, yeah. We can understand that you've been అర్థమవుతున్నారు ఇంత ప్యాక్డ్ ఇంత. మళ్ళీ అదే ప్రింట్ ఇస్తారు యాక్చువల్లీ. మళ్ళీ అదే ప్రింట్ ఇస్తే మళ్ళీ సేమ్ యాక్టింగ్ చేస్తాను. అప్పుడు ఇంకా సర్ప్రైజింగ్ యాక్టింగ్ చేస్తాను నేను. స్కైకి తీసుకున్నాను, అదే ఎక్స్పోజర్ లెవెల్ ఆఫ్ లైట్ అమ్మాయి మీద అరేంజ్ చేశాను. సో అబ్బాయి మీద 0 లైట్ పెట్టాను. సో ఇఫ్ ఐ క్లిక్ ఐ విల్ గెట్ ద ఇన్ వన్ పిక్చర్. డూ యూ అండర్స్టాండ్ దట్? సో అంటే దేనికి తీసుకోవాలి, తీసుకొని ఆ లెవెల్ ఆఫ్ లైట్ సబ్జెక్ట్ ఇచ్చి దగ్గర పెట్టి తీయాలి. తర్వాత దేనికది తీసుకోవాలి. మల్టిపుల్ సపరేట్ సెట్ వస్తుంది. 1 to 5 అనుకుంటా నెంబర్స్ ఉండేది, అలా ఒక సెట్ తీసుకోండి. తీసిచ్చాను రైట్ లో చేసి. ఓకే 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 Kruti will create a WhatsApp group. Perfect. Yes. Overall US. So అది మీకు ఎక్కడికైనా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు జాయిన్ అవ్వు. ఇంకొక స్టెప్ అని ముందుకెళ్ళిపోము. కనిపిస్తున్నామా? అందరూ ఫిట్ అయ్యారా? ఓకే, రెడీ గైస్, my count 3 2 1 make some noise for వెంకీ అన్న. Cheese. Yep. సో హాయ్ గైస్, ఫైనల్లీ వర్క్షాప్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. వెయిట్ చూడు. సో యా, వర్క్షాప్ అయితే అయిపోయింది. ఇట్స్ ఫన్ వర్క్షాప్. అన్న బాగా కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బేసిక్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి అలా చెప్పారనమాట. అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్లోజ్ చేయలేను, అది పెయిడ్ది కాబట్టి ఆబ్వియస్లీ. బట్ యా, ఇది మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన ఎందుకు ఆ స్టేజ్లో ఉన్నాడు అనేది చెప్పాడు. ఇట్స్ లైక్ ఎవాల్వింగ్ విత్ ఈచ్ ఇయర్. ఎందుకంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ చాలా కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అండ్ ఈ కెమెరాస్ కూడా అందరికీ ఈజీ యాక్సెస్. బట్ నువ్వు ఒక స్టేజ్ని అలా మెయింటైన్ చేయడం కష్టం, అంటే క్లయింట్స్ని తెచ్చుకోవడం అదంతా. సో యా, ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక 10 మెంబర్స్ అలా వచ్చాం, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇంకా అలాగా. ఇట్స్ ఎ గుడ్ వాట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్లీ. ఈ ఎంత వెళ్ళటం, ఆ కాన్సెప్ట్స్ అయ్యింది వినటం ఒకటి, ప్రాక్టీస్ చేయటం మెయిన్. సో ఇంకా అలా ఫోటోగ్రఫీ ప్రాక్టీస్ చేసి ఇంకా ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఆకలి ఎర్రగా తీసేస్తుంది, వెళ్ళి ఎక్కడన్నా కుమ్మిపారేయాలి. యా, పొద్దునన్నా కదా వేడి లేదని, ఇప్పుడు మాత్రం మండిపోతుంది. ఇప్పుడు ఎంత ఉందంటే 79 చూపిస్తుంది. 79 అంటే డాలస్లో కామన్లే, బట్ యా ఎక్కువే అన్నట్టు. ఇప్పుడు వెళ్ళి నేను చిల్ అవుతాను. మీరు కూడా ఈ వ్లాగ్కి ఇంతే. ఇంకా మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. బాయ్.